దేవునికి మహిమ కలుగునుగాక. సోదరి సోదరీమణులారా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ అనుకూలతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియమిత్రులారా, మరి క్రైస్తవ్యములో గల ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. మనం నమ్ముకుంటున్నటువంటి దేవుడు ప్రేమస్వరూపి. మానవులను రక్షించడానికి, మానవులను పాపము నుంచి విమోచించి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది వారికి పరలోకం ఇవ్వడానికి ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చాడు. మానవులందరి పాప శిక్షను ఆయన భరించాడు. మనందరికీ కూడా రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. అందులో చాలా ప్రేమ ఉంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థం అవుతుంది. అలాగే బైబిల్ అంతటి సారాంశం ఏమిటి అంటే ప్రేమ. బైబిల్ అంతా ఏం చెప్తుంది అని 2 అక్షరాల్లో చెప్పమంటే ప్రేమ అనే విషయాన్ని గురించి చెప్తా ఉంటాము. ప్రేమ లేకపోతే అసలు మనము క్రైస్తవ్యములోనే లేము. ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మరి క్రీస్తును నమ్ముకున్నటువంటి మనందరం కూడా ప్రేమను కలిగే జీవిస్తా ఉన్నాము. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. అయితే మనం మరి సమాజాన్ని ప్రేమిస్తూ ఉంటాము. అదే సమయంలో కొందరి పట్ల ప్రత్యేకమైన ప్రేమను మనం కనబరుస్తూ ఉంటాము. అది సహజముగా ఉంటూ ఉంటుంది. మరి మానవులుగా మనం జీవిస్తూ ఉన్నాము. మనకి సమాజాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాము. అదే సమయంలో మనకు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు లేకపోతే ఇంకా ఏవో కొన్ని ప్రత్యేకమైనటువంటి బంధాలు ఉంటాయి కనుక ఆ ప్రత్యేకమైన బంధాలను మనం ప్రత్యేకంగానే ప్రేమిస్తూ ఉంటాము. ఒక్కసారి యేసుక్రీస్తు చూడండి, ఒక చక్కని మాట. ఆయన గురించి వ్రాయబడినటువంటి ఒక మాట యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. యోహాను సువార్త 13:23లో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఈ మాటను గమనించండి. ఆయన శిష్యులందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. అలా ప్రేమిస్తున్న వారిలో ఈయన ఒకడు అనే భావం అంటారా ఇది? లేకపోతే ప్రత్యేకముగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్టుగా అనే భావన ఏమైనా వస్తుందా? ఈ ఆయన శిష్యులలో, యేసుక్రీస్తుకు చాలా మంది శిష్యులు ఉన్నారు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందులో యేసు ప్రేమించిన ఒకడు ఏమిటి? అందరూ ప్రేమిస్తున్నాడు ఆయన. మరి యేసు ప్రేమించిన ఒకడు అంటే అతనిని ప్రత్యేకముగా ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను. కొన్ని వచనాలను మనం చూద్దాం మిత్రులారా. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. మార్కు సువార్త 9:2లో 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎవరి ఎదుట రూపాంతరం పొందాడు? కొద్దిమందిని ప్రత్యేకించుకొని వారిని తీసుకెళ్తున్నాడు అక్కడికి. పేతురును, యాకోబును, యోహానును అక్కడ మాత్రము అని వ్రాయబడింది. యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన మరి ఆ రూపాంతరం పొందటాన్ని కొద్దిమంది శిష్యులు మాత్రమే ఇక్కడ చూశారు ఈ సందర్భంలో. అంటే వారిని ప్రత్యేకించుకున్నాడు. అలాగని మిగిలిన శిష్యులను ఆయన ప్రేమించటం లేదా అంటే అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన లోకం అంతటినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ కొద్ది మంది పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమను ఆయన చూపిస్తూ ఉంటాడు. అలాగే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను
అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. కొద్దిమంది లేదు ఆయన ప్రత్యేకపరుచుకున్నట్లుగా వారి పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తున్నట్లుగా మనం ఈ వచనాలను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రియమిత్రులారా, మానవ జీవితాల్లో కూడా క్రైస్తవులమైనటువంటి మనము అందరి పట్ల ప్రేమ కలిగే ఉంటాము, కానీ కొందరిని మనం ప్రత్యేకంగా ప్రేమిస్తాము. అది శరీర బంధాలు కావచ్చు, లేకపోతే సహోదర బంధాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు. కొందరి పట్ల మనం ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తూ ఉంటాము. అలాగే చూడండి, దేవుడిచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలను మీకు ఈరోజు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. లేవియ కాండము 25వ అధ్యాయము 39వ వచనము. లేవియ కాండము 25:39. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించి సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అలా కిందకొస్తే, నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుండుము. మీ చుట్టూ పళ్ళునున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు, వారు మీకు శాశ్వతముగా దాసులగుదురు. గాని ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. బయట వారిని ఎవరినో మన ఇంట్లోకి సర్వెంట్స్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, వారికి కొన్ని పనులు మనం చెప్తా ఉంటాము. మనకు సేవ చేయడానికి వచ్చారు మన సేవకులు గనుక వారికి ఆ పని ఈ పని చెప్తా ఉంటాము. వారిని మనం సేవకులుగా చూస్తూ ఉంటాము, ఎందుకంటే మన పని చేయడానికి వాళ్ళు వచ్చారు కనుక. కానీ మన బంధువులలో లేక మన స్నేహితులలో ఎవరైనా వారికి కలిగిన పేదరికాన్ని బట్టి మన ఇంట్లో పని చేయడానికి వచ్చారనుకోండి, అప్పుడు వారిని కొంచెం ప్రత్యేకంగా చూస్తాం మనం కదా. పాపం వారి పరిస్థితి బాగాలేదు, కానీ మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు లేక మన స్నేహితులు, వారిని మనం కొంచెం ప్రత్యేకంగా చూస్తాము. బయట వారిని చూసినట్లుగా వాళ్ళని చూడం. మనం వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తాము. సహజం అది. మనకున్నారు కదండి భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, ఈ కుటుంబం ఇది, లేక సంఘము, లేదా క్లాస్మేట్స్, లేదా కొలీగ్స్, వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను మనం కనబరుస్తూ ఉంటాము సహజంగా. అందరి పట్ల మనం ప్రేమ భావాన్ని కలిగి ఉంటున్నా, కొందరితో కలిగిన పరిచయాన్ని బట్టో, స్నేహాన్ని బట్టో, బంధుత్వాన్ని బట్టో, లేకపోతే ఆత్మీయ సహవాసాన్ని బట్టో, దేన్ని బట్టో వాళ్ళు మనం కొంచెం ప్రత్యేకంగా చూస్తాము, ప్రత్యేకంగా వారిని ప్రేమిస్తాము. ఇది సహజమే. దీన్ని మనం పక్షపాతము అని చెప్పడానికి వీలు లేదు. ఇది పక్షపాతము కానే కాదు, కొందరిని ప్రత్యేకముగా ప్రేమించటం. అలాగే చూడండి, ఇంకొక ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 20. ద్వితీయోపదేశ కాండము 23:20. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఇక్కడ నీ సహోదరుల పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనపరచు. నీ సహోదరుడు వాడు, అతను ఏదో అవసరమై వచ్చాడు, నీకు పరిచయస్తుడు, నీ స్నేహితుడు, లేదా నీ బంధువు, లేదా నీ చర్చ్ మెంబరు, అతను ఏదో అవసరమయ్యి బాధలో నీ యొద్దకు ఒప్పుకొచ్చాడు, అతనికి వడ్డీకి ఇవ్వకు, అందరిలాగా అతన్ని చూడకు అనేటువంటి భావన ఈ వచనములో మనకు కనపడతా ఉంది. అలాగే చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 23వ వచనము. ద్వితీయోపదేశ కాండము 15:23. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న మరి దానిని విడిచిపెట్టవలెను. నీ దగ్గర ఎవరో డబ్బులు అప్పుకు తీసుకున్నారు, ఇవ్వటం లేదు వాళ్ళని, చాలా సంవత్సరాలు అయిపోయాయి, ఆ డబ్బులు ఇవ్వటం లేదు. వాళ్ళు అడుగు, గట్టిగా అడుగు. అవసరమైతే పెద్దలను తీసుకెళ్ళు, వాళ్ళందరి చేత అడిగించు, నువ్వు నా డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదని. ఓకే, అలా అడగటం తప్పు ఏమి కాదు. మనకు ఇవ్వాల్సిన ధనాన్ని అతను ఇవ్వటం లేదు, ఇబ్బంది పెడుతున్నాడు కనుక అతన్ని నిర్బంధించి అడుగు, తప్పేం కాదు.
తప్పేం కాదు, కానీ నీ సహోదరుడే అనుకో. ఒక ప్రత్యేకమైన బంధం అది. బయట వాడిని ట్రీట్ చేస్తున్నట్లుగా అతన్ని ట్రీట్ చేయకు. ఎందుకంటే నీ పరిచయస్తుడు, నీకు తెలిసినవాడు, నీ బంధువు, లేక మీ చర్చి మెంబరు, సంథింగ్, నీకు అతనికి ప్రత్యేకమైన బంధం ఉన్నది గనుక అతన్ని ప్రత్యేకంగానే నువ్వు చూడు. ఇది కామన్ సెన్స్, ఎవరైనా చేసేదే. సో దేవుడు కూడా కొద్ది మందిని మనం ప్రత్యేకంగా ప్రేమించాలి, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కానీ మనకంటూ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కుటుంబం ఉంటుంది, చర్చి ఉంటుంది, క్లాస్మేట్స్ ఉంటారు, అంతా పనిచేస్తున్నటువంటి కొలీగ్స్ ఉంటారు, సంథింగ్. వీళ్ళ పట్ల మనం ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరచాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఇది పక్షపాతము కానే కాదు. ఇది పక్షపాతముగా మనకు అర్థమవుతుంది అంటే మన అవగాహన లోపం ఇది. ప్రత్యేక బంధాల పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనబరచాలి. ఇది సహజమైన సామాన్యమైనటువంటి నీతి. ఇది ప్రాక్టికల్గా కూడా మనందరి జీవితాలలో జరుగుతుంది. దేవుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే విశేషం ఏమిటంటే ఈ కాలములోనే కాదు, సాధారణముగా అన్ని కాలాల్లో కూడా ఉంది. ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి బంధాలను హింసించటం, బాధ పెట్టడం అనేటువంటిది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి వారిని మనం ఇబ్బంది పెడుతుంటే అది క్షమించరానటువంటి పాపం అది. ఒక్కసారి చూడండి 55వ కీర్తన 12వ వచనము. ఇస్కరియోతు యోధాను గురించి వ్రాయబడినటువంటి మాట. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. చూసారా, ఒక వ్యక్తి యేసును అప్పగించాడు, మనందరికీ తెలుసు, ఇస్కరియోతు యోధా. ఇంతకు అతను ఎవరు? అతను ఏమైనా బయటవాడా? యేసుతో పాటుగా చాలా సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి వాడు, యేసును గురించి ఎరిగినటువంటి వ్యక్తి, యేసు పరిశుద్ధతను గురించి ఎరిగిన వాడు, యేసు ప్రేమను గురించి ఎరిగినటువంటి వాడు, యేసు చేసిన అద్భుతాలన్నీ చూసినటువంటి వాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు అందరిలాంటి వాడివి కాదు, నువ్వు శత్రువు కాదు, నువ్వు బయటవాడివి కాదు, నువ్వు నాతో కలిసి తిరిగినటువంటి వాడు. నువ్వు నేను చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు చేశాం. నువ్వు నా చెలికాడవు, నా సహకారివి, నా పరిచయుడవు. మనము కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినటువంటి ఆ జ్ఞాపకాలను ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇక్కడ చెప్పాలండి, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అండి అంటూ ఉంటాం. అంటే మామూలు ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి బంధము. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నాడు, ఆయనతో చాలా కాలం ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యేసును ప్రత్యేకముగా ప్రేమించవలసినది పోయి యేసుపై అతడు తిరుగుబాటు చేశాడు, యేసును అప్పగించాడు. దీన్నే ద్రోహం అంటారు. ద్రోహం అంటే అర్థం ఏమిటంటే నమ్మక ద్రోహం. ఎవరి పట్ల అయితే మనం ఒక మంచి అభిప్రాయం కలిగి ఉంటామో, ఎవరి పట్ల అయితే మనం నమ్మకం కలిగి ఉంటామో వారికే అన్యాయం చేయటం. అయితే సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇంకా చూడండి 41వ కీర్తన 9వ వచనము. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు, నన్ను తన్నుటకై తన మడమనెత్తినవాడు.
చూసారా? నా ఇంట భోజనం చేసిన వాడే, నా స్నేహితుడే, నా పరిచయస్తుడే, చాలా కాలం మేమిద్దరం కలిసి పనిచేశాము, అలాంటి నా మీద తన మడిమనెత్తాడు. యేసుకు శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యేసును చంపాలని చూస్తున్నారో, వెళ్ళి వారితో చేతులు కలిపాడు. ఇతనే వెళ్ళాడు. యేసు ఎక్కడుంటాడో ఏంటో అంతా నాకు తెలుసు, నేనే చెప్తాను. యేసుని ఎవరైతే చంపాలనుకుంటున్నారో వారితో కలిసి పనిచేశాడు, వారితో చేతులు కలిపాడు. దీనినే నమ్మక ద్రోహము, యోధా ద్రోహము. ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ మార్గమే కావాలా ఇతనికి? చాలా మందిని చూస్తూ ఉంటాను, అన్ని కాలాల్లో కూడా ఉన్నాయి. ఎవరి పట్ల అయితే మనం నమ్మకం కలిగి ఉన్నామో వారి చేతిలోనే కమ్ము తినేయటం. బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడింది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనము. సామెతలు 3:29, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. ఈ ఆజ్ఞను దేవుడు ఎందుకు జారీ చేశాడు? ఒక వ్యక్తి ఉన్నాడు, నీ యొద్ద నిర్భయముగా ఉన్నాడు, అమ్మాయి నాకేం పర్వాలేదు కదా, నీ మీద ఒక విధమైన భరోసాని కలిగి ఉన్నాడు, నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు, నేను ఒక మంచి స్నేహితుడిగా అప్పుడు భావిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అపకారం కల్పించవద్దు అంటున్నాడంటే, అలాంటి వ్యక్తికి అపకారం కలిగించే మనస్తత్వము కొద్ది మందికి ఉంది. ఎన్నో చూస్తూ ఉన్నాం సమాజంలో. ఎక్కువగా ద్రోహాలు, మోసాలు ఎవరి మధ్య జరుగుతాయో తెలుసా? బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వీళ్ళ మధ్య ఎక్కువగానండి. వీళ్ళ మధ్య ఎక్కువ. క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాము, వారే ఒకరికొకరు కీడు చేసుకుంటారు. వారికి ఉన్నటువంటి స్నేహాన్ని, నీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసి నీకు ద్రోహం చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ కాలంలో చూస్తూ ఉన్నాము కదా. నీ భార్య తన కుటుంబాన్ని విడిచిపెడుతుంది, నీ కూడా వచ్చేస్తుంది. తన తండ్రిని విడిచిపెడుతుంది, తన తల్లిని విడిచిపెడుతుంది, తన తమ్ముడిని, తన అన్నలను, తన బంధాలను విడిచిపెట్టి నా భర్త అని నీ కూడా వచ్చేస్తుంది. తన నమ్మకం ఏంటంటే, నా భర్త ఉన్నాడు, నాకు పర్వాలేదని నీ మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉంటుంది ఆమె. కానీ ఆ కట్టుకున్నవాడే కాలయముడు. మనం పేపర్లో చూస్తూ ఉంటాం కదా. నీ మీద నమ్మకంతో తన కుటుంబాన్ని విడిచి నీ దగ్గరికి ఆమె వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కట్నం ఇచ్చి వస్తుంది. ఈ కాలంలో అది కూడా, ఈ కాలంలో ఎప్పటి నుంచో ఉన్నది ఈ దురాచారం. కట్నం ఇచ్చి తన కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తే ఆమెను నువ్వు ప్రత్యేకముగా ప్రేమించాలి. అందరికన్నా ఆమెను ప్రత్యేకముగా ప్రేమించాలి. అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాము, కానీ నిన్ను నమ్ముకొని నీకు భారీగా వచ్చేసింది కదా, ఆమెను నువ్వు ప్రత్యేకముగా ప్రేమించాలి. కానీ ఆమెను హింసించటం, ఆమెను కొట్టడం, అక్కడక్కడ ఆమెను చంపడం సమాజంలో చూస్తూ ఉన్నాం పిల్లారా. సమాజంలో చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. ద్రోహం చేయడానికి నిన్ను నమ్ముకున్న వారినే ఎంచుకుంటున్నారు వీళ్ళు. స్నేహితులలో ద్రోహాలు, భర్త భార్యకు ద్రోహము, భార్య భర్తకు ద్రోహము, అన్నకు తమ్ముడు ద్రోహము, తమ్ముడికి అన్న ద్రోహం. ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి బంధాలనే కీడు చేయడానికి అనుకూలంగా వాడుకుంటున్నారు. యేసు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నువ్వు బయటోడువు కాదు, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడా మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు ఈయన.
ఇంత క్లోజ్గా మనం ఉండేవాళ్ళం కదా, నువ్వా నాకు ఈ ద్రోహం చేసింది. మనల్ని ఎవడో బయటోడు కొట్టాడు అనుకోండి, సరే బాధపడతాము. కానీ మనకు తెలిసిన వాడే కొడితే, మన బంధువే కొడితే, మన అన్నయ్య కొడితే, మన తమ్ముడే కొడితే, భర్తే కొడితే, భార్యే కొడితే, కొడుకే కొడితే ఎక్కువగా కృంగిపోతాం. మనం కృంగిపోతాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళ భరోసా ఏంటో తెలుసా? నాకు పర్వాలేదు, నేను పెద్దవాడిని అయిపోయినా సరే పర్వాలేదు, నేను పెద్దాన్ని అయిపోయినా సరే పర్వాలేదు, నాకు నా కొడుకున్నాడు, నా కోడలుంది, నా మనవలు ఉన్నారు, నా కూతురుంది. తన బిడ్డల పట్ల ఒక విధమైన భరోసాని కలిగి ఉంటారు తల్లిదండ్రులు. నాకేం పర్లేదు, నా బిడ్డల దగ్గర నేను ఉంటాను అనే ఒక భరోసాతో ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రయంలో పడేస్తున్నారు, వృద్ధాశ్రయంలో పడేస్తున్నారు. బిడ్డల దగ్గర, మనవల దగ్గర సంతోషముగా ఉంటూ నా వృద్ధాప్యాన్ని వాళ్ళ మధ్య గడపాలనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి నమ్మక ద్రోహం. నిన్ను వేదనతో కన్నది నీ తల్లి, నీకు పాలిచ్చింది, నిన్ను పెంచింది, నిన్ను పెద్దదాన్ని చేసింది, నీ తండ్రి నిన్ను చదివించాడు, నీ బాగోగులు చూసుకున్నాడు, నీకు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నిన్ను పెంచడానికి, నిన్ను చదివించడానికి, నిన్ను ఒక ఇంటివాడిని చేయడానికి ఎన్నో కష్టాలు పడతారు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రయంలో వేసేయటం, ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి బంధాలను అన్యాయం చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని హింసించడం, తండ్రిని కొట్టేవాళ్ళు, తల్లిని కొట్టేవాళ్ళు, ఇంకా ఘోరమే చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చంపేసేవాళ్ళు, తల్లిని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చేసేవాళ్ళు. అమ్మమ్మో, ఎన్ని వింటున్నాము. నీ నుంచి ప్రేమను కోరుకుంటున్నారు. నా కొడుకున్నాడు కదా ఒక నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. నా భర్త ఉన్నాడు, నా కొడుకున్నాడు, సంథింగ్ మన పట్ల వాళ్ళు ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తున్నాం, నా స్నేహితుడు అతడు, నా ఫ్రెండ్ అతడు, నా క్లోజ్ ఫ్రెండ్ అతడు, నాకు ఏదైనా కష్టం వస్తే వస్తాడు. మన పట్ల ఒక నమ్మకం కలిగి ఉంటారు వాళ్ళు. నా చర్చ్ మెంబర్సే, మేమందరము కలిసి దేవునిని ఆరాధన చేస్తూ ఉంటాము, దేవుని స్తుతిస్తూ ఉంటాము, అక్కడక్కడికి అందరం కలిసి సువార్తలకు వెళ్తూ ఉంటాము. మన పట్ల ఒక మంచి భావనను వాళ్ళు కలిగి ఉంటారు. వారికే ద్రోహం. ప్రత్యేకముగా ప్రేమించవలసిన వారినే హింసించటము, బాధ పెట్టటము, అన్యాయం చేయటము సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. సమాజంలో చూస్తూ ఉన్నాం. ఒక చక్కని మాట 55వ కీర్తన 20వ వచనము, 55వ కీర్తన 20వ వచనము, తనతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు. బలాత్కారం చేయడానికి ఎవరిని ఎన్నుకుంటున్నారు? వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వీళ్లతో సమాధానముగా ఉంటున్న వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే ద్రోహం ఈజీగా చేయాలంటే నిన్ను నమ్మినవాడు ఉండాలి. బయటవాడైతే నిన్ను నమ్మడు గనక వాడికి అన్యాయం చేయడం కష్టం. వాడికి అన్యాయం చేయాలంటే అతడు నీకు బాగా పరిచయస్తుడై ఉండాలి, నీ మీద నమ్మకం కలిగి ఉండాలి. అందుకే పెద్దలు కూడా ద్రోహానికి ముందు ఒక పేరు పెడతారు, నమ్మక ద్రోహము అంటారు. అంటే నమ్మిన వాడికే ద్రోహం చేయడు, నీ మీద అతను ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అతడు నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ చర్చ్ మెంబర్ కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. సో వీళ్ళని ప్రత్యేకముగా ప్రేమించాలి మనం. కానీ వారికే అన్యాయం చేయటం, వారినే హింసించటం, వారినే బాధ పెట్టడం సమాజంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రత్యేకముగా ప్రేమించవలసినటువంటి వారు మరి అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రియులారా వాళ్ళు కృంగిపోతారండి, వాళ్ళు కృంగిపోతారు. అందుకే దేవుడి ఆజ్ఞను జారీ చేశాడు. బయటవాడు ఎవడో అన్యాయం చేస్తే పెద్దగా బాధే కానీ పెద్దగా బాధ ఉండదు. కానీ తెలిసిన వారే, బంధువులే, స్నేహితులే వీళ్ళే చేస్తే మన హృదయం ఎంత గాయపడిపోతుంది.
నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. ప్రియులారా, ఈ పాఠం ద్వారా మనము నేర్చుకోవలసిన సంగతి ఏమిటంటే, మన జీవితాలలో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారండి. వారిని మనం ప్రత్యేకంగానే ప్రేమించాలి. అంతే తప్ప వారికి మనం నమ్మక ద్రోహం చేయకూడదు. చాలా తప్పు. మన యొద్ద వాళ్ళు నిర్భయంగా ఉంటారు. నాకు ఆయన ఉన్నాడు పర్వాలేదు, నాకు ఆవిడ ఉంది పర్వాలేదు అని మన పట్ల ఒక భరోసాను వాళ్ళు కలిగి ఉంటారు. అలాంటి వారికి మనం అన్యాయం చేస్తే, అలాంటి వారిని బాధ పెడితే వారి హృదయం చాలా గాయపడిపోతుంది. వాళ్ళు కృంగిపోతారు. యేసు ప్రభు మరి మనం చూస్తా ఉన్నాం కదా, చేతిలో మేకులేసేసారు, కాళ్ళలో మేకులేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నారు. అలాంటి వారిని ఆయన క్షమించాడు కదా. అలాంటి వారిని క్షమించాడు. ఎందుకంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి ఎరుగరు గనుక వీరిని క్షమించుము. వీరెరుగరు గనుక వారిని క్షమించేశాడు. అంటే వారు యేసును హింసిస్తున్నారు, ఓకే, అయినా సరే వాళ్ళని క్షమించాడు. ఆయన క్షమించాడు. కానీ ఇస్కరియోతు యూదా దగ్గరకు వచ్చినప్పటికీ అప్పుడు ఎవని వలన మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో వానికి శ్రమ. వీడు తెలిసుండి అన్ని ఎరిగి ఉండి యేసును అప్పగించాడు. యూదాను క్షమించలేదు. బుద్ధిపూర్వకముగా చేసే పాపాలు అవి, తెలియక చేసిన పాపాలు కాదవి. ప్రత్యేకముగా ప్రేమించాలి యేసునతడు యూదా, కానీ యేసుకే ద్రోహం తలపెట్టేశాడు. శత్రువులతో చేతులు కలిపాడు. వాళ్ళు రాలేదు, ఇతనే వెళ్ళాడు. దిక్కుమాలిన ధనం కొరకు యేసును అప్పగించాడు. నమ్మక ద్రోహాన్ని చేశాడు. ప్రియా దేవుని సంఘమా, ఎవరైతే మన పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారో వారికి జరిగితే మన వలన మేలే జరగాలి, అంతే తప్ప మన వలన కీడు జరగకూడదు. ఇలాంటి మోసాలు, ద్రోహాలు ఎక్కువగా జరుగుతున్నాయి గనుక, ప్రత్యేకమైన బంధాల ద్వారానే అన్యాయాలు ఎక్కువగా జరుగుతున్నాయి గనుక ఇక్కడ వాక్యము, దేవుడు కొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు కూడా తెలియచేసింది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము. ఇర్మియా గ్రంథము 9:4, మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడను తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. నీ దగ్గరేమో క్లోజ్ ఫ్రెండ్గా ఉంటున్నాడు, నీతో బాగా మాట్లాడుతున్నాడు, వందనాలు అంటున్నాడు, ప్రేమ అంటున్నాడు, సమాధానం అంటున్నాడు, అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కొండెములు చెప్పుటకు తిరుగులాడుచున్నారు. అందులో ఈ కాలంలో కొండెలు చెప్పడం ఈజీ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్లు పట్టుకుని వాళ్ళ గురించి చెడ్డగా, వీళ్ళ గురించి చెడ్డగా, ఎవరితో అయితే ఎవరి గురించి మనం చెడ్డగా చెప్తున్నామంటే నీ క్లోజ్ ఫ్రెండే, నీ స్నేహితుడే, నీ సహోదరుడే. ఈ స్వభావము సాతాను సంబంధమైన స్వభావం. ఇది మన దగ్గరకు వచ్చి వందనాలు అంటూ ఉంటారు, మన గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రత్యేకముగా ప్రేమించవలసిన వారిని వీళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. సత్యము చెప్పక తన పొరుగు వారిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసుకుని ఉన్నారు. ఎదుట వాని తప్పు పట్టవలనని ప్రయాసపడుదురు. ఎవరు వీళ్ళు? సహోదరుడు. అందుకే జాగ్రత్త, నమ్మకండి అంటున్నాడు. నమ్మే ముందు జాగ్రత్త. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అంటావు కదా, అతని దగ్గరే జాగ్రత్తగా ఉండు. చాలా సంవత్సరాల నుంచి నాకు బాగా స్నేహం ఉందండి, అతని దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఒక ఆయన చెప్పాడు, మన జీవితాలలో ఒక ప్రమాదకరమైన వ్యక్తి ఎవరంటేనట, మనలను గురించి అన్నీ తెలిసినటువంటి క్లోజ్ ఫ్రెండ్ ఏనట. ఎక్కువ ద్రోహాలు వీళ్ళ మధ్యే,
అవుతా ఉంటే చూడండి, ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునినైనను నమ్మకుడి. హెచ్చరిస్తున్నాడు దేవుడు, జాగ్రత్త. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను ఆధారంగా చేసుకుని నిన్ను మోసగించడానికి చాలా మంది ఉన్నారు గనుక జాగ్రత్త. నమ్మే ముందు జాగ్రత్త. ఆయన నాకు అన్యాయం చేయుడు, చాలా సంవత్సరాలు మేము కలిసి పనిచేస్తున్నాం, మేము క్లోజ్ ఫ్రెండ్స్ము అని ఒక భరోసాతో ఉన్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది, దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇంకొక మాట చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథము 7:5. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. చూసారా, ఒక ఆయన చెప్పాడు, తన అనుభవంతో చెప్పాడు, అన్నయ్య సహోదరుని ప్రేమించండి కానీ నమ్మొద్దు అన్నాడు. నాకన్నా చాలా చిన్నోడు అతను. ఎందుకంటే మోసపోయాడు, సహోదరుని చేతిలో మోసపోయాడు. అనుభవంతో అంటున్నాడు పాపం అతను. వాక్యం కూడా అదే చెప్తుంది, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. శరీర బంధాలు, భార్యను గురించి. ఇక్కడ భార్య అంటే భార్యనే కాదు, నీ బంధువులు ఎవరైనా. అలాగే చూడండి, కిందకు వస్తే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకును, కోడలు అత్త మీదకును లేచెదరు, ఎవరి ఇంట వారు వారికే విరోధులవుదురు. శరీర బంధాలు, స్నేహితులు, వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. అంటే ఎవరినైతే మనం ప్రత్యేకముగా ప్రేమించాలో, ఎవరి చేత మనం ప్రత్యేకముగా ప్రేమించబడాలో వారే అన్యాయాలు చేస్తున్నప్పుడు దేవుడు పలికించినటువంటి మాట, జాగ్రత్త, వీళ్ళ దగ్గరే జాగ్రత్త. బయటవాడు ఓకే, జాగ్రత్త పడతావు, వాడు బయటోడేమో, వాడు ఏమైనా అన్యాయం చేస్తాడేమో అని మనం జాగ్రత్తగా ఉంటాము. మన ఇంట్లో వాళ్ళైతే, మన బంధువులైతే, మన స్నేహితులైతే, మన ఫ్రెండే కదా, మా బంధువులే కదా అని మనము పెద్దగా పట్టించుకోము, పెద్ద సీరియస్గా తీసుకోము. కానీ వాళ్ళే మనకు కీడు తలపెడతారు. ముఖ్యముగా బంధువులు, స్నేహితులు, వీరు ప్రత్యేకముగా ప్రేమించాలి, ఒక ప్రత్యేకమైన ప్రేమను కనబరచాలి. కానీ వారే మోసాలకు పాల్పడుతున్నారు గనుక జాగ్రత్త అంటున్నాడు. ఈ పాఠం ద్వారా మనము నేర్చుకోవలసిన విషయాలు 2 ఉన్నాయి. నెంబర్ 1, మన పట్ల ఎవరైతే స్నేహంగా ఉంటున్నారో, మన పట్ల ఎవరైతే నమ్మకాన్ని కలిగి ఉన్నారో వారికి మన ద్వారా మేలే జరగాలి తప్ప మన ద్వారా కీడు జరగకూడదు అన్న విషయాన్ని ముందు హృదయంలో భద్రం చేసుకోండి. రెండవదిగా, ఎవరితో అయితే మనం ఎక్కువగా ఈ స్నేహాన్ని మనం ఉంటున్నామో వారే మనలను మోసగించే ప్రమాదం కూడా ఉన్నది. బైబిల్లో చూసాము, బయట సమాజంలో కూడా చూస్తున్నాం కనుక జాగ్రత్తగా ఉండండి. మీ బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి, స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు చేసే కీడులను మనం గుర్తించలేము, సడన్గా షాక్ అయిపోతాం. వీళ్ళ మాటలు చాలా బాగా మాట్లాడతారు, అమాయకంగా ఉంటారు, వీళ్ళు సమయం కొరకు వేచి చూస్తూ ఉంటారు. మనం ఆశ్చర్యపోతాం, షాక్ అయిపోతాం, అయ్య బాబు నాకు అన్యాయం చేసింది ఇతనా అని ఆశ్చర్యపోతాం మనం. ఎందుకంటే ఇప్పటి వరకు వారి పట్ల ఒక విధమైన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాము. ఆయన నాకేం అన్యాయం చేయడు, నాకు కీడు చేయడు అనే ఒక భరోసాని కలిగి ఉన్నాము. కానీ అతడే సమయం చూసుకుని కుట్టినప్పుడు ఒక్కసారి షాక్ అయిపోతాము, కృంగిపోతాము. కనుక దేవుడు ఈ జాగ్రత్తను కూడా జారీ చేశాడు. జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, సహోదరుని యందు నమ్మిక ఉంచొద్దు, బంధువుల యందు నమ్మిక ఉంచొద్దు. ప్రత్యేకమైన బంధాల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త కలిగి ఉండాలి. అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. ఎవరైతే మన పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారో వారికి మనం ఎవరికి కీడు చేయకూడదు, వారికి అసలా చేయకూడదు. వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను మనము కనబరచాలి. అది ఒకటి. రెండవదిగా,
ఎవరి పట్ల అయితే మనం నమ్మకం కలిగి ఉన్నామో, ఎవరి పట్ల అయితే మనం ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తున్నామో, వారే మనకు కీడు చేయడానికి తిరగబడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉందాము వారి పట్ల. ఈ హెచ్చరికలు వాక్యము తెలియచేసింది. ఇలాంటి జాగ్రత్త మనందరం కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, దేవా మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రేమించాలనే చక్కని సూత్రాన్ని మీరు మాకు బోధించారు. కొన్ని బంధాలను ప్రత్యేకముగా ప్రేమించాలని మాకు తెలియచేశారు. మా బంధువులు, మా స్నేహితులు, మా కుటుంబీకులు, అలాగే మా సంఘ సభ్యులు, వీరి పట్ల మేము ప్రత్యేకమైన ప్రేమను కనబరిచేలా సహాయం చేయండి. ఎవరైతే మా పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటారో వారికి మా ద్వారా కీడు జరగకుండా తండ్రి వారికి మేము ప్రత్యేకముగా ప్రేమించేలాగా సహాయం చేయండి. అలాగే ప్రభువా నాయన, ఈ స్నేహము పేరిట, ప్రేమ పేరిట అనేకమైన మోసాలు జరుగుతున్నాయి కనుక ఆ మోసములో పడకుండా వారి పట్ల మేము జాగ్రత్తగా ఉండగలిగేటట్టు మాకు సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలండి. సెలవు.